తమిళనాడు ప్రభుత్వం బలవంతపు అప్పు వసూళ్లను నియంత్రించేందుకు మరియు రుణగ్రహీతలను రక్షించేందుకు కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు గవర్నర్ ఆర్ఎన్ రవి తాజాగా ఆమోదం తెలిపారు. ఇటీవల లోన్ యాప్ల వేధింపులు ఎక్కువయ్యాయి. వారి వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం రుణ సంస్థలు బెదిరింపుల ద్వారా లేదా చట్టవిరుద్ధంగా రుణాలు వసూలు చేయడాన్ని నిషేధిస్తుంది. అలాగే లోన్ లేదా అప్పు తీసుకునే సమయంలో ఒప్పందంలో భాగం కాని ఆస్తుల స్వాధీనాన్ని నిరోధిస్తుంది. ఈ బిల్లు ప్రజల ఆర్థిక భద్రతను కాపాడేందుకు మరియు అనధికార రుణ సంస్థల చర్యలను అరికట్టేందుకు రూపొందించబడిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. రుణ సంస్థలు బెదిరింపుల ద్వారా లేదా బలవంతంగా రుణాలు వసూలు చేస్తే గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5 లక్షల రూపాయల జరిమానా విధించబడుతుంది. రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినా ఇదే శిక్ష వర్తిస్తుంది. సంస్థల ఒత్తిడి కారణంగా రుణగ్రహీత ఆత్మహత్య చేసుకుంటే సంబంధిత సంస్థ నిర్వాహకులకు నాన్ బెయిలబుల్ శిక్ష విధించబడుతుంది.